కావాలని న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టిస్తా ముఖ్యమంత్రి గారి భాష ఇది. తర్వాత రైతులు రాజకీయం చేయకూడదు, రైతులు రాజకీయం ముసుగేసుకోకూడదని మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అలవాటు చంద్రబాబు గారికి. ఇవాళ దీని యొక్క సాంద్రత రైతుల్లో పెరిగిపోతున్నటువంటి విపరీతమైన వ్యతిరేకత. వాళ్ళు ఆ వారి మాటల్లోనే చూసాం, అన్నదాత సుఖీభావ ఎంత ఇచ్చానన్నాడు, 7,000 ఇచ్చాను. అది ఎంతమందికి అరాకొర, దానిలో 5,000, 6,000, 7,000 వాళ్ళ ఇష్టం. ఎంత అంటే 5,000 కదా ఇచ్చారు, 2,000 కేంద్రంది కదా. 2,000 కేంద్రంది, మొత్తం కలిపి 7,000 ఇచ్చినట్లుగా ఉన్నారు. కానీ చెప్పింది ఎంత? 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 40,000 ఇవ్వాలి. మరి 40,000 ఇస్తానని సున్నం పెట్టినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒకటి కాదండి, మీరు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు గమనిస్తే రైతులతో పాటు ప్రజలని వైద్యానికి దూరం చేశాడు, 17 మెడికల్ కాలేజీలను ఆపేసి. విద్యార్థుల్ని విద్యకు దూరం చేశాడు, మెడికల్ సీట్లు వద్దని. అలాగే ఇండస్ట్రీస్ని తరిమివేసి, జేఎస్డబ్ల్యూ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇండస్ట్రీస్ని తరిమివేసి, ఇవాళ అక్కడ ప్రాజెక్ట్స్ వస్తుంటే ప్రాజెక్టులను కూడా తరిమివేసినటువంటి పరిస్థితి. కరేడు దగ్గర ఏదైతే ఇండోసోల్ కంపెనీకి సంబంధించి వీరు చేసినటువంటి పరిస్థితి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా పెడుతున్నటువంటి ఇబ్బంది, ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. వ్యవసాయానికి దూరం చేస్తున్నారు, వ్యాపారానికి దూరం చేస్తున్నారు, విద్యకు దూరం చేస్తున్నారు, వైద్యానికి దూరం చేస్తున్నారు, ఉపాధి అవకాశాలకు దూరం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేస్తూ ఆ పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి ఇది ఒక కొత్త నాటకం. ఇవాళ వారు చేసేటటువంటి మాటల్లో స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, యూరియా కొరత లేదు అంటాడు, బ్లాక్ మార్కెట్ లేదు అంటాడు, మళ్ళీ దీన్ని 191 కేసులు పెట్టాము అంటాడు, 2,800 మెట్రిక్ టన్నులు మళ్ళీ మేము సీజ్ చేసామంటాడు. ఇవన్నీ మాట్లాడుతుంది ఎందుకు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నీ తప్పిదం వలన, నీ అసమర్థత వలన. ఇవాళ మార్కెట్కి కేటాయించాల్సినటువంటి 50% యూరియాని నువ్వు కేటాయించావా? మార్కెట్ యార్డుల ద్వారా, ఆర్బీకే సెంటర్ల ద్వారా, లేకపోతే సొసైటీల ద్వారా సప్లై చేయాల్సినటువంటి యూరియా మీద మీరు ఇంత చిన్న చూపు ఎందుకు చూపించారు? ఇది ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పటంలో ప్రధానమైనటువంటి కారణం స్కామ్కి తెరలేపటం. ఇది మీరు అండర్లైన్ చేయాలి. దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు యూరియా మీద స్కామ్ జరిగింది. ఇది అక్షర సత్యం. ఈ స్కామ్లో పాత్రదారులు, సూత్రధారుల్ని కాపాడడం కోసమే డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయల స్కామ్ ని బయట పెడతారా? ఖచ్చితంగా బయట పెడతాం. మేమేమంటున్నాం అంటే, సప్లై చేసినటువంటి ఈ యూరియా ఏ వ్యవస్థల నుంచి చేశారు, ఏ సంస్థల నుంచి చేశారు, ఏ ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేశారు, ఏ డీలర్ల నుంచి చేశారు, బయట పెట్టాలి. వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టేలాగా చేస్తాం, ఉద్యమిస్తాం.